హాయ్ వర్స్ వన్స్ అగైన్ వెల్కమ్ టు ఆల్ ఇన్ వన్ ఫిల్మ్ అప్డేషన్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో వచ్చేసి నేను రికమెండ్ చేసే మూవీస్ అండ్ వెబ్ సిరీస్ వచ్చేసి వన్ ఆఫ్ ద ఫేవరెట్స్. ప్రతి మూవీ అండ్ ప్రతి వెబ్ సిరీస్ వచ్చేసి నాకైతే నచ్చింది పర్సనల్గా. మీకైతే ఎక్కడ బోర్ కొట్టదు అనుకుంటున్నాను, ఎందుకంటే మూవీ చూసేటప్పుడు మూవీతో ఆ ఫీల్ గుడ్ కనెక్షన్ అనేది అయితే ఉండాలి. సో ఈ వెబ్ సిరీస్ అండ్ మూవీస్ మొత్తం నాకు ఫీల్ గుడ్ కనెక్షన్ అయితే ఇచ్చాయి. నేనైతే చాలా వెబ్ సిరీస్ చాలా మూవీస్ అయితే చూస్తాను, బట్ అవి చూసిన మొత్తం నేనైతే మీకైతే రికమెండ్ చేయను. వన్ ఆఫ్ ద బెస్ట్ టాప్ 10లో ఉన్న వెబ్ సిరీస్ అండ్ మూవీస్ వచ్చేసి మీకు అయితే సజెషన్ అయితే చేస్తాను, ఎందుకంటే మీకు బెస్ట్ అవుట్పుట్ ఇస్తేనే కదా నెక్స్ట్ వీడియో అనేది మీరు చూస్తారు. సో అలాంటి ఉద్దేశంతోనే మీకోసం నేను బెస్ట్ ఆఫ్ ద బెస్టే ఇస్తున్నాను. సో మీ నుండి మాకు కావాల్సింది ఏంటంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్యామిలీ మెంబర్స్ లేకపోతే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. నెంబర్ 7 త్రిభువన్ మిశ్రా సిఏ టాపర్. ఫ్రెండ్స్, ఈ వెబ్ సిరీస్ వచ్చేసి మీ ఫ్యామిలీ మెంబర్స్ అయితే చూడకండి, ఎందుకంటే అడల్ట్ కంటెంట్ అనేది చాలా ఎక్కువగా అయితే ఉంది. ఆ అడల్ట్ కంటెంట్ ఏంటి అంటే, మనకు త్రిభువన్ మిశ్రా అయితే ఒక ఆఫీస్లో అయితే పనిచేస్తూ ఉంటాడు. సో మనకు చాలా నిజాయితీగా చాలా హానెస్ట్గా అయితే ఉంటాడు. అలాంటి పర్సన్ వచ్చేసి మనకు ఒక కాల్ బాయ్ లాగా అయితే మారిపోతాడు. ఆ కాల్ బాయ్ లాగా మారిన తర్వాత తన జీవితం ఎలా అయింది, తన జీవితంలో వచ్చిన మార్పులు ఏంటి అనేది అయితే ఈ వెబ్ సిరీస్లో అయితే ఉంటుంది. సో వెబ్ సిరీస్ డ్యూరేషన్ వచ్చేసి 9 hours ఫ్రెండ్స్, 9 hours 8 hours, ఎందుకంటే ఒక్కొక్క ఎపిసోడ్ వచ్చేసి 1 hour అయితే ఉంటుంది. సో అప్రాక్సిమేట్లీ 9 episodes ఉన్నాయి కాబట్టి 9 to 8 hours వేసుకోండి. సో మనకు ఇది లెక్క. సో దీని ప్రకారం ఈ టైం షెడ్యూల్ అనేది చూసుకొని ఈ వెబ్ సిరీస్ అయితే చూడండి. సో వెబ్ సిరీస్ చూస్తున్నప్పుడు మీరు ఒంటరిగా అయితే చూడండి ఫ్రెండ్స్, అడల్ట్ కంటెంట్ అనేది ఎక్కువగా ఉంది అండ్ అబ్యూస్ లాంగ్వేజ్ కూడా ఉన్నాయి, అందుకోసం మీ ఫ్యామిలీని వచ్చేసి అవాయిడ్ చేయండి. అండ్ ఈ వెబ్ సిరీస్ వచ్చేసి నాకు చాలా బాగా నచ్చింది ఫ్రెండ్స్. ఎందుకు నచ్చిందంటే, ఒక మిడిల్ పర్సన్, ఒక హానెస్ట్ మ్యాన్ మనకు అలా మారడానికి కారణం ఏంటి, తన లైఫ్ స్ట్రగుల్ని వచ్చేసి మనకు వెబ్ సిరీస్లో చాలా పర్ఫెక్ట్గా అయితే చూపించారు. వెబ్ సిరీస్ మీకైతే ఖచ్చితంగా నచ్చుతుంది అండ్ ఖచ్చితంగా కనెక్ట్ అవుతుంది. సో నెట్ఫ్లిక్స్ ప్లాట్ఫామ్లో మంచి తెలుగు డబ్బింగ్లో అయితే ఉంది ఈ వెబ్ సిరీస్, డోంట్ మిస్ ఇట్ ఫ్రెండ్స్. నెంబర్ 6లో వచ్చేసి ఒక వెబ్ సిరీస్ ఒక మూవీ అయితే ఉంది ఫ్రెండ్స్. ఈ రెండింటిని అయితే నేనైతే ఈక్వల్గా అయితే పెడతాను, అందుకోసం నెంబర్ 6లోనే అయితే పెడుతున్నాను. నెంబర్ 6లో ఫస్ట్ వన్ వచ్చేసి మనకు హాట్స్పాట్ మూవీ వచ్చేసి నాకైతే చాలా బాగా నచ్చింది. మనకు 4 స్టోరీస్ అయితే చూపిస్తారు. 4 స్టోరీస్లో నాకు థర్డ్ స్టోరీ అండ్ ఫోర్త్ స్టోరీ వచ్చేసి నా వన్ ఆఫ్ ద ఫేవరెట్. ఇంకా 2 స్టోరీస్ ఉంటాయి కదా, ఆ 2 స్టోరీస్ కూడా బాగుంటాయి. మీరు ఈ మూవీ వచ్చేసి ఎలాంటి పరిస్థితుల్లో అయితే మిస్ కాకండి ఫ్రెండ్స్, మీకైతే ఖచ్చితంగా నచ్చుతుంది. అండ్ మంచి తెలుగు డబ్బింగ్తో వచ్చేసి ఆహా ప్లాట్ఫామ్లో అయితే ఉంది, మీరు పోయి చూడండి, మీకైతే అసలు బోర్ కొట్టదు. నెంబర్ 6లో ఇంకో వెబ్ సిరీస్ ఏంటి అంటే కోబ్రాకాయ్. ఫ్రెండ్స్, ఇప్పటివరకు 6 seasons అయితే వచ్చున్నాయి. 6 seasons వచ్చేసి నేను పిచ్చోళ్ళలాగా అయితే చూసేసాను, ఎందుకంటే అలాంటి ప్లాట్ అలాంటి స్టోరీ అయితే ఉంటుంది. మీరు క్యారెక్టర్స్తో అయితే ఖచ్చితంగా అయితే కనెక్ట్ అవుతారు. మీకు ఎలైట్ సిరీస్ ఉంది కదా, ఎలైట్ సిరీస్తో మీరు కనెక్ట్ అయ్యి ఉంటే ఖచ్చితంగా ఈ వెబ్ సిరీస్తో కూడా కనెక్ట్ అవుతారు. అండ్ ఇంకా వెబ్ సిరీస్ స్టోరీ గురించి మాట్లాడుకుంటే, మనకు కరాటే కిడ్ అని ఒక మూవీ ఉంది కదా, కరాటే కిడ్ అయిన తర్వాత మనకు స్టోరీ అనేది చూపిస్తారు. సో నేను చెప్పేది జాకీ చాన్ కరాటే కిడ్ కాదు, మనకు ఇంగ్లీష్లో 80sలో ఒక కరాటే కిడ్ వచ్చింది, ఆ కరాటే కిడ్ గురించి అయితే మాట్లాడుతున్నాను. ఈ సిరీస్ గురించి ఒకే ఒక మాట మాట్లాడతాను, మీకు ఈ సిరీస్ సూపర్గా అయితే నచ్చేస్తుంది, మీరైతే ఫ్యాన్ అయిపోతారు, లేకపోతే అస్సలైతే నచ్చదు. అలాంటి కేటగిరీ వెబ్ సిరీస్ ఇది వచ్చేసి, ఎందుకంటే మీరు క్యారెక్టర్స్తో కనెక్ట్ అయితే మాత్రం ఖచ్చితంగా మీకైతే నచ్చుతుంది. మీరు క్యారెక్టర్స్తో కనెక్ట్ కాకుండా ఏంట్రా ఈ మాటలు అనుకుంటే మాత్రం మీరైతే చాలా డిసప్పాయింట్ అవుతారు. బట్ ఓవరాల్గా వెబ్ సిరీస్ వచ్చేసి ఎక్స్ట్రాడినరీ, మీరు ఖచ్చితంగా చూడదగిన వెబ్ సిరీసే, అందుకోసం అయితే నేనైతే రికమెండ్ చేస్తున్నాను. అండ్ ఇంకో బ్యాడ్ న్యూస్ ఏంటి అంటే, ఈ వెబ్ సిరీస్ వచ్చేసి ఓన్లీ హిందీ అండ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్లో మాత్రమే ఉంది. సో మీకు కానీ హిందీ కానీ ఇంగ్లీష్ కానీ వస్తే ఈ వెబ్ సిరీస్ అయితే మిస్ కాకండి. ఈ సిరీస్ వచ్చేసి మనకు నెట్ఫ్లిక్స్ ప్లాట్ఫామ్లో అయితే ఉంది. నెంబర్ 5 నాగేంద్రన్స్ హనీమూన్. ఫ్రెండ్స్, ఈ వెబ్ సిరీస్ టైటిల్ ఏంటో తెలుసా? ఒక్క పర్సన్ 5 పెళ్ళిళ్ళు. మీకు ఫస్ట్ మైండ్లో థాట్ వచ్చేది, ఒక్క పర్సన్ 5 పెళ్ళిళ్ళు అంటే ఎట్ట చేస్తాడు అనిపిస్తుంది కదా. సో అలాంటిదే ఉండదు. మీకు వెబ్ సిరీస్ అనేది చాలా అంటే చాలా బాగుంటుంది, చాలా డీసెంట్గా ఉంటుంది. మలయాళం వెబ్ సిరీస్ కాబట్టి కొంచెం స్లోగా ఉంటుంది, బట్ మిమ్మల్ని అయితే ఎంటర్టైన్మెంట్ అయితే ఖచ్చితంగా అయితే చేస్తుంది. అండ్ వెబ్ సిరీస్ డ్యూరేషన్ కూడా మనకు చాలా తక్కువ, 6 episodes అయితే ఉన్నాయి. ఒక్కొక్కటి వచ్చేసి 30-35 minutes అయితే ఉంటుంది డ్యూరేషన్ వచ్చేసి.
వచ్చేసి. సో ఖచ్చితంగా మీకైతే ఎంటర్టైన్మెంట్ అయితే చేస్తుంది. అండ్ ఇంకో విషయం ఏంటి అంటే ఎపిసోడ్కి మన హీరో అనేది వేరే ప్లేసెస్కి పోతూ ఉంటాడు. సో మీకైతే అలాంటి ప్లేసెస్లో ఒక్కొక్క స్టోరీ అయితే చూపిస్తూ ఉంటారు. అందుకోసం మీకైతే అసలు బోర్ అనిపించదు. వెబ్ సిరీస్ వచ్చేసి మీకైతే ఎంటర్టైన్మెంట్లో అయితే ఎక్కడైతే ధోకా అయితే చేయదు. సో ఈ వెబ్ సిరీస్ చూడాలా వద్దా అంటే మీకు 1% డౌట్ ఉన్నా కానీ నా మాట గ్యారంటీగా తీసుకొని పోయి చూడండి ఫ్రెండ్స్. మీకు కానీ మంచి ఎంటర్టైన్మెంట్ అయితే జరగద్ది. బట్ ఒక విషయం ఫ్రెండ్స్, ఫ్యామిలీతో మాత్రం చూడకండి. ఎందుకంటే కొంచెం అడల్ట్ సీన్స్ అయితే ఉన్నాయి. మీ ఫ్యామిలీతో చూస్తే మాత్రం మీరైతే దొరికిపోతారు. మీరు టీవీ రిమోట్ తీసుకొని పక్కగా స్కిప్ చేసుకుంటూ ఉండాలి. సో కొంచెం అన్ఈజీ సీన్స్ అయితే ఉన్నాయి. సో అందుకోసం ఫ్యామిలీతో అయితే చూడకండి. అండ్ ఈ వెబ్ సిరీస్ వచ్చేసి మనకు డిజ్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో మంచి తెలుగు డబ్బింగ్తో అయితే ఉంది. పోయి చూడండి ఫ్రెండ్స్. మీకోసం నేను ఇంత కష్టపడి లిస్ట్ అయితే చేస్తున్నాను. సో సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అలానే బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. ఇంకా నెక్స్ట్ నెంబర్ 4లో ఉన్న మూవీ ఏంటి అంటే బీ విత్ యూ. ఫ్రెండ్స్ ఈ మూవీ వచ్చేసి 2018లో అయితే రిలీజ్ చేశారు మనకు కొరియన్ లాంగ్వేజ్లో. బట్ మనకు రీసెంట్గా ప్రైమ్ వార్ వచ్చేసి తెలుగు డబ్బింగ్లో అయితే తీసుకుని వచ్చారు ఫ్రెండ్స్. మీరు కానీ కొరియన్ మూవీ లవర్ అయి ఉంటే ఈ మూవీ అయితే మిస్ కాకండి. ఎందుకంటే స్టోరీ ప్లాట్ అలాంటిది. ఇప్పుడు మనకు చనిపోయిన అమ్మ వచ్చేసి మళ్ళీ తిరిగి వచ్చేస్తే ఎలా ఉంటుంది, ఆ ప్లాట్తో అయితే ఈ మూవీ అయితే ఉంటుంది. మూవీ అయితే చాలా డీసెంట్గా అయితే ఉంటుంది. మీకైతే చాలా బాగా నచ్చది. చాలా క్యూట్గా కూడా ఉంటుంది వాళ్ళ లవ్ బాండింగ్ అనేది. సో మూవీ అందుకోసం అయితే రికమెండ్ చేస్తున్నాను. మీలో ఎవరైనా కొరియన్ లవర్ ఉంటే ఈ మూవీ అయితే మిస్ కాకండి. మంచి తెలుగు డబ్బింగ్తో ప్రైమ్ వీడియోలో అయితే ఉంది. అండ్ ఇంకో విషయం ఏంటి అంటే ఫ్యామిలీతో చూడాలా వద్దా అంటే ఫ్యామిలీతో చూడండి. బట్ కొంచెం ఒక కిస్ సీన్ అయితే ఉంటుంది, అది కొంచెం స్కిప్ చేసేయండి అంతే. ఈ మూవీ చూడాలా వద్దా అని డౌట్ ఉంటుంది కదా, అందుకోసం ఐఎండిబి రేటింగ్ కూడా చెప్తున్నాను. 7.7 అయితే ఇచ్చారు అవుట్ ఆఫ్ 10కి. నెంబర్ 3 మ్యూజిక్ షాప్ మూర్తి. ఫ్రెండ్స్ నిజం చెప్తున్నాను, మూవీ చూసిన తర్వాత నాకు చాలా రోజుల తర్వాత ఒక డీసెంట్ మూవీ, ఒక ఫ్యామిలీ థ్రిల్లర్ మూవీ చూసిన ఫీలింగ్ అయితే వచ్చింది. మూవీ వచ్చేసి మీ ఫ్యామిలీ మెంబర్స్ అయితే చూడండి ఫ్రెండ్స్. అజయ్ ఘోష్ గారి యాక్టింగ్ అయితే ఎక్స్ట్రాడినరీగా అయితే ఉంది. తను జీవించేశారనమాట. అలాంటి క్యారెక్టర్ యాక్టింగ్ అయితే ఇందులో అయితే ఉంది. అండ్ మనకు చాందిని చౌదరి చిన్న పోర్షన్ ఉన్నా కానీ తన పర్ఫార్మెన్స్ వరకు బాగానే ఉంది. ఇంకా మనకు అజయ్ ఘోష్ గురించి మాట్లాడుకుంటే అజయ్ ఘోష్ గారికి ఎలాంటి అవమానం జరిగినా మనకు జరిగినట్లయితే మనకు మూవీలో అయితే అనిపిస్తుంది. సో అలాంటి ప్లాట్ అనేది సెట్ చేశారు. ఎమోషన్గా అయితే ఖచ్చితంగా ప్రతి వాడిని అయితే కనెక్ట్ చేస్తారు. మూవీ వచ్చేసి కొంచెం స్లోగా ఉంటుంది. స్లోగా ఉన్నా కానీ మీ ఫ్యామిలీ మెంబర్స్తో అయితే ఈ మూవీ చూడండి ఫ్రెండ్స్. మీరు ఖచ్చితంగా మీ ఫ్యామిలీ మెంబర్స్ మీద రెస్పెక్ట్ అయితే పెరిగిపోద్ది. వాళ్ళ ఆశయాలు వాళ్ళ కోరికలు వదిలేసి మన కోసం అయితే జీవిస్తూ ఉంటారు. సో అలాంటి ప్లాట్ అనేది ఇది. మనకు ఇలాంటి మూవీస్ రావడం చాలా అరుదు. సో వచ్చింది, మీరైతే ఖచ్చితంగా అయితే మిస్ కాకండి. ఓటీటీలో ఉంది కాబట్టి మీ ఫ్యామిలీ మెంబర్స్తో కూర్చొని ప్రశాంతంగా ఈ మూవీని అయితే చూడండి. మీరు మంచి మూవీ చూసిన ఫీలింగ్తో అయితే మీరైతే ఉంటారు. అండ్ ఈ మూవీ వచ్చేసి మనకు ప్రైమ్ వీడియోలో అయితే ఉంది ఫ్రెండ్స్. డోంట్ మిస్ ఇట్. మీ ఫ్యామిలీ మెంబర్స్తో ఖచ్చితంగా ఈ మూవీని అయితే చూసేయండి. నెంబర్ 2 స్వీట్ హోమ్ సీజన్ 3. ఫ్రెండ్స్ నేనైతే సీజన్ 1 సీజన్ 2 చూసేసాను. అండ్ సీజన్ 3 కూడా నిన్న నైట్ అయితే కంప్లీట్ చేసేసాను. సీజన్ 3 అయితే చూసేసాను కదా, సో కంప్లీట్ అయిపోయింది సీజన్ మొత్తం. మనకు కంక్లూజన్ కూడా ఇచ్చేసారు. నేను ఏమంటానంటే ఎక్స్ట్రాడినరీ వెబ్ సిరీస్ ఫ్రెండ్స్. మీరు ఖచ్చితంగా చూడదగిన వెబ్ సిరీస్ ఇది. ఎందుకంటున్నానంటే మీరు ఫస్ట్ సీజన్ చూసినట్లయితే ఫస్ట్ సీజన్ తర్వాత సెకండ్ సీజన్ ఇంకో లెవెల్, సెకండ్ సీజనే అంటే మనకు థర్డ్ సీజన్ వచ్చేసి ఇంకో లెవెల్, ఇలా మనకు లెవెల్ పెరిగిపోతూ లాస్ట్లో కంక్లూజన్ మంచిగా అయితే ఇచ్చారు. సో అందుకోసమే అంటున్నాను, ఈ వెబ్ సిరీస్ వచ్చేసి మీరు కానీ చూడకపోయి ఉంటే చూడండి ఫ్రెండ్స్. సూపర్ వెబ్ సిరీస్. అండ్ ఇది వచ్చేసి మనకు మన్హువా అడాప్షన్ కాబట్టి ఖచ్చితంగా అనేది మనకు స్టోరీ అనేది చాలా గ్రిప్పింగ్ అయితే ఉంటుంది. అందుకోసమే నేనైతే రికమెండ్ చేస్తున్నాను. మీరు సీజన్ 1 అది ఇప్పుడే స్టార్ట్ చేయండి, మీకు చాలా బాగా నచ్చద్ది. కొంచెం స్లోగా ఉంటుంది. స్లోగా ఉన్నా కానీ స్లో పాయిజన్ లాగా మీ మైండ్లో నుండి అయితే పోదు. అండ్ ఈ వెబ్ సిరీస్ వచ్చేసి నేను ఇంతగా చెప్తున్నాను ఏంటన్నా తెలుగు లాంగ్వేజ్లో ఉందా అంటే తెలుగు లాంగ్వేజ్లో లేదు. బట్ మనకు సిరీస్ కానీ మూవీ కానీ ఏ లాంగ్వేజ్లో ఉన్నా మనకు కంటెంట్ ఉంటే మనం ఇంగ్లీష్ అయినా మలయాళం అయినా చైనీస్ అయినా ఏ లాంగ్వేజ్ అయినా వదలం, మనం చూసేస్తాం. సో అందుకోసమే అయితే నేనైతే ఈ వెబ్ సిరీస్ అయితే రికమెండ్ చేస్తున్నాను. మనకు హిందీ అండ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్లో అయితే ఉంది ఫ్రెండ్స్. ఖచ్చితంగా ఈ వెబ్ సిరీస్కి ఒక ట్రై అయితే ఇవ్వండి, మీకైతే నచ్చుతుంది. అండ్ ఈ వెబ్ సిరీస్ వచ్చేసి నెట్ఫ్లిక్స్ ప్లాట్ఫామ్లో అయితే ఉంది. లాస్ట్ ద లీస్ట్ నెంబర్ 1లో ఉన్న మూవీ ఏంటి అంటే ఆడు జీవితం ద గోట్ లైఫ్. ఫ్రెండ్స్ ఆస్కార్ మూవీ అంటాను నేనైతే. మూవీ వచ్చేసి నేనైతే మా అమ్మతో అయితే చూశాను. మూవీ వచ్చేసి అసలుకు మా అమ్మ చూసిన తర్వాత ఏడ్చేసింది. ఎందుకంటే ఆ స్ట్రగుల్ అలాంటిది, ఆ సర్వైవల్ డ్రామా అలాంటిది. ఆడు జీవితం ద గోట్ లైఫ్ మూవీ వచ్చేసి 3 hours రన్ టైం ఉన్నా కానీ నాకు 1 second కూడా బోర్ అనిపించలేదు. అంత సర్వైవల్ డ్రామా అయితే ఉంది మూవీలో వచ్చేసి. నేను థియేటర్లో పోయి చూశాను అండ్ రివ్యూ కూడా డ్రాప్ చేశాను. అప్పుడే నేను చెప్పాను మూవీ వచ్చేసి ఎక్స్ట్రాడినరీ. పృథ్వీరాజ్ గారు అయితే ఆ క్యారెక్టర్లు అయితే దూరిపోయారన్నాను. సో నవ్వు కూడా అంటాను, ఎప్పటికి కూడా
కూడా అంటాను, ఆస్కార్ లెవెల్ మూవీ అంటాను నేనైతే ఖచ్చితంగా. సో ఆస్కార్కి పంపిస్తే ఖచ్చితంగా ఒక ఆస్కార్ ఖచ్చితంగా మనకైతే వచ్చేస్తుంది, అలాంటి మూవీ ఇది. ఈ మూవీ గురించి అయితే నేనైతే ఎక్కువగా అయితే ఏం మాట్లాడాను ఫ్రెండ్స్. మీరు కానీ ఈ మూవీ చూడకపోయి ఉంటే ఫస్ట్ ఈ వీడియో ఇక్కడే ఆపేసి ఫస్ట్ ఈ మూవీ చూడండి ఫ్రెండ్స్. సూపర్ మూవీ, ఎక్స్ట్రాడినరీ మూవీ. నేను చెప్పడానికి ఏం లేదు, ఒక్క పాయింట్ కూడా నేనైతే తీయలేను మైనస్గా అయితే. సో అలాంటి మూవీ ఖచ్చితంగా మీరు కానీ ఈ మూవీ చూడకపోయి ఉంటే ఫస్ట్ ఈ మూవీ చూడండి ఫ్రెండ్స్. మూవీ చూసిన తర్వాత నాకు వచ్చి కామెంట్ రూపంలో తెలియజేయండి మీకు ఈ మూవీ ఎలా అనిపించింది. నేనైతే చాలా లక్కీ, ఎందుకంటే ఈ మూవీ వచ్చేసి నేనైతే థియేటర్లో అయితే ఎక్స్పీరియన్స్ చేశాను. ఇలాంటి జమ్ మూవీని వచ్చేసి మనం థియేటర్లో ఎక్స్పీరియన్స్ చేయాలంటే చాలా లక్కీ ఉండాలి. నేనైతే చాలా లక్కీ పర్సన్ అనుకుంటున్నాను. సో ఈ మూవీ చూడాలా వద్దా అని డౌట్ ఏం లేదు ఫ్రెండ్స్, ఖచ్చితంగా పోయి చూసేయండి అంతే, ఇంకేం మాట్లాడేది ఏం లేదు, పోయి చూసేయండి. నెట్ఫ్లిక్స్ ప్లాట్ఫామ్లో తెలుగు లాంగ్వేజ్లో అయితే ఉంది, పోయి చూసేయండి. సూపర్ డూపర్ మూవీ ఫ్రెండ్స్. నేను ప్రతి మూవీకి ఎక్స్ప్లెనేషన్ అనేది నా పాయింట్ ఆఫ్ వ్యూగా అయితే చెప్తున్నాను, అంటే నేను ఎక్స్పీరియన్స్ చేసిన పాయింట్ ఆఫ్ వ్యూ మీకైతే ఎక్స్పీరియన్స్ అయితే చెప్తున్నాను. ఎందుకంటే మూవీ చూసేటప్పుడు మీకు ఆ ఎక్సైట్మెంట్ అయితే ఉంటుంది, అన్న ఇలా చెప్పాడు కదా, సో ఏమైనా ప్లాట్ ఉంటుందా అని మీకు ఆ మూవీ మీద ఎక్సైట్మెంట్ అయితే వస్తుంది. సో మీకు ఈ మూవీ చూడాలన్న పాయింట్ అనేది రైజ్ అవుతుంది. అందుకోసమే నేనైతే మీకైతే ఇలా అయితే చెప్తున్నాను అండ్ ఎక్స్ప్లెనేషన్ అయితే చేస్తున్నాను. సో నా ఎక్స్ప్లెనేషన్ మీకు ఎలా అనిపిస్తుందో కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి. అండ్ నా వీడియోస్ కానీ మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ రికమెండేషన్ వీడియో అండ్ రివ్యూ వీడియో అయితే కలుస్తాను. టేక్ కేర్, బాయ్ బాయ్, సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో ఫ్రెండ్స్.